పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్ రా, జాబ్ వచ్చిందంట. 10 lakhs ప్యాకేజ్. కాలేజ్ మొత్తం నీదే టాక్. ఇంకేంటి ఫ్యామిలీ సెట్? కూర్చో. జాబ్ వచ్చిందని బాగానే ఉంది కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే ఇంకేదోలా ఉందరా. ఇది కాదు ఆంటీ, హ్యాపీ కదా. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? సరే పద, లాస్ట్ రోజు కదా, పార్టీ చేసుకుందాం పద. రిషిగడ్ ఎక్కడరా? అలా ఎక్కడో చూసాను రా. పదైతే వెళ్దాం. పద. ఏరా ఎలాగొచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఏంలే, నేచర్ని ఎంజాయ్ చేస్తా. మనకు జాబ్ వచ్చింది, పార్టీ ఇస్తాను అన్నాడు. పార్టీ నాదే, డబ్బులంతా నేను ఇస్తాను. నువ్వు వెళ్ళు, వెళ్ళమని రాయండి. ఆ నీకోసం వస్తుంది, మీరు ఎలా చేస్తున్నావు ఆడు ఫీల్ అవుతాడు రా. మాట్లాడవేట్రా? ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళంరా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంత. ఎవరిదిరా బండి? మా నాన్న స్నానం చేస్తుంటే పట్టుకొచ్చాను. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా? బండి ఆవిడదరా. మనోడిదే. పదా బయటికి వెళ్దాం. అవునరా, బండి ఇడిది, పెట్రోల్ నాది. నువ్వేట్రా? డ్రైవర్ నేనే కదరా. చెప్పడం మర్చిపోయా, జాబ్ వచ్చింది. 10 lakhs ప్యాకేజ్. రేపే ఇంటర్వ్యూ. కంగ్రాట్స్ రా, మాకు వచ్చింది 6 lakhs ప్యాకేజ్. మాకు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది. జాబ్ వచ్చిందని హ్యాపీగానే ఉందిరా. మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంది. ఏముందిరా, హైదరాబాదే కదా వెళ్తున్నాం, రోజు ఫోన్లో మాట్లాడుతుండే. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా, నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా, కారణాలు దొరకవు నువ్వు దూరం. On Rishi's interview day. Okay, tell me your name. Hey boy, tell me.
Okay. What you expect from my company? Tell something. How I know? Okay, you can leave. Go. On Shravan's interview day. ఉదయ్, శ్రావణ్ ఇద్దరు ఉన్నారా? రిషిడి వస్తే వెయిట్ చేయమనండి, సార్ పిలుస్తారు. నువ్వేనా రిషి అంటే? వచ్చి కూర్చో, నెక్స్ట్ ఇంటర్వ్యూ నీదే. నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా. జాబ్ వచ్చిందన్నారా? రాలేదురా. నేను ఫోన్ చేస్తే వచ్చిందన్నా. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను. గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా? నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా? అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముకురం. రోజు చేతులు మారే డబ్బు దొరకడం కన్నా కష్టంలో కన్నీరు తుడిచే చెయ్యి దొరకడం అదృష్టం. అలాంటి చెయ్యని వదులుకోకండి. ఇట్లు పిఎస్వి క్రిష్.